హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో ట్రైలర్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్లో ఏముందనంటే ఫస్ట్ స్టోరీ కొద్దిగా రివీల్ చేసినట్టు అంటే లైన్ చెప్పేశారనమాట. ఫస్ట్ మనోడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్గానే అయితే కనబడబోతున్నాడు. అండ్ జగపతి బాబు అయితే విలన్గా కనబడబోతున్నాడు. మధ్యలో ఇంకొక వ్యక్తి అవుతున్నాడు. ఆ జగపతి బాబు కింది విలన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అది పక్క పెడితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం నచ్చింది. ట్రైలర్లో చెప్తున్నా. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే లిరిక్స్ కొద్దిగా అటు ఇటు ఉన్నాయి కానీ సో సాంగ్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్లో ఆ కట్టి కొన్ని షార్ట్స్ ఉన్నాయి లారీలు పోయేటి కానీ అవి అయితే బాగా నచ్చింది అబ్బా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మన హీరో యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే అవుట్ఫిట్ ఏదైతే ఉందో బాగా నచ్చింది. మనకి 90s అమితాబ్ బచ్చన్ గారి అవుట్ఫిట్ ఏదైతే ఉంటుందో మీకు ఈయన మూవీది డాన్ సినీ మూవీలో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. డాన్ సినీ మూవీలో అవుట్ఫిట్ కూడా ఉంటుంది. అంటే అందులో అమితాబ్ బచ్చన్ గారు చూపెడతారు. సో ఆ అవుట్ఫిట్టే ఇందులో మొత్తం దించేస్తాడు అనమాట. సో మిస్టర్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అన్నట్టుగానే నిజంగానే ఉన్నాడు. సేమ్ అట్నే ఉన్నది. ఆ బూట్ కట్ కానీ ఎవ్రీథింగ్. అండ్ కామెడీ ఉంది. కమర్షియల్ మూవీ అనే చెప్పుకోవచ్చు. అన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కామెడీ ఎమోషన్ బాగుంది. హీరోయిన్ ఏదో పెట్టాలని అన్నట్టుగా లేదు కానీ అంటే ఈ ట్రైలర్లో చెప్తున్నా జస్ట్ ఒక సాంగ్ వేసేసారు. దాని తర్వాత ఎమోషన్ కూడా లేపారు. అంటే లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని క్లియర్గా మనకైతే అర్థమైంది. సో బార్డర్లో సోల్జర్ ఎంత పవర్ఫుల్లో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్. అంటే దేశాన్ని సరిహద్దుని కాపు కాసేవాడు ఎంత పవర్ఫుల్లో దేశ సంపద రక్షించేవాడు కూడా అంతే పవర్ఫుల్ అన్నమాట. సో అది చెప్పదలుచుకుంటున్నారు. ఇంకేంటి అంటే ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే ఒక మెసేజ్ లాంటిది అని చెప్పుకోవచ్చు. మనకి శివాజీ మూవీ వచ్చింది, సూర్య గారి ఈటీ మూవీ ఏదో ఉంటుంది. సో ఇవన్నీ మూవీస్ కూడా మెసేజ్ మూవీస్ అనేవి కూడా చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ ఈగల్ ఒక మంచి స్టోరీ తోటి అయితే మళ్ళీ రాబోతున్నారు. హరిశంకర్ గారు కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే పక్కా ఉంటాయి. సో డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే కాము క్లైమాక్స్లో అయితే. సో నచ్చుద్ది ఖచ్చితంగా. సో నెక్స్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి తోటి ఈగల్లీ వెయిటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం. దానికి ముందు ఓజీ కోసం అయితే ఇంకా వెయిటింగ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. చెప్పడం మర్చిపోయా, August 15th అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. వెళ్ళండి.